ప్రస్తుతం మనతో పాటు జాగృతి స్టేట్ సెక్రటరీ కందుల మధు గారు ఉన్నారు. మధు గారు, మీరు స్టార్టింగ్ నుంచి కూడా అక్కతో ట్రావెల్ చేస్తున్నారు కదా. సో నిన్న శాసన మండలిలో కారుతున్నటువంటి కన్నీటి చుక్క కావచ్చు, తర్వాత ఒక శక్తిగా మళ్ళీ వస్తా అని చెప్పేసి శపథం చేయడం కావచ్చు. సో మనం తమిళనాడు రాజకీయాలతో పోల్చుకుంటే అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలను ఎదుర్కొని కవిత గారు సీఎం అవ్వడం ఎంతవరకు అంటే నిజం అవ్వచ్చు అనుకోవచ్చు? 100% కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఏందంటే, కవితక్క జాగృతి అనే సంస్థ పెట్టినప్పటి నుంచి 2006, 2007 నుంచి కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, తెలంగాణ యొక్క ఆత్మగౌరవ నినాదంతోటి తను పట్టుదలగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా బతుకమ్మని ఎత్తుకొని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసము, తెలంగాణ ఉద్యమం కోసము తన కుటుంబాన్ని వదులుకొని తన త్యాగంతోటి టీఆర్ఎస్ పార్టీలో పునాదులు నిలబెట్టడానికి తను కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కవితకు సంబంధించినంత వరకు కూడా కొంత పక్షపాత ధోరణి వ్యవహరించింది అన్న సంగతి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. తను మొదటి నుంచి కూడా తన వ్యక్తిగతంగా తనకు అవసరమైనటువంటి పదవుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఒత్తిడి చేయటంలో అలా కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం మీద ప్రకటన చేయడంలో సోనియా గాంధీ లాంటి వాళ్ళతో కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు లాబింగ్ చేయడంలో తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్ కేసు మీద అభియోగాలు మోపిన తర్వాత జరిగే జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆమె తీవ్రంగా పార్టీ తన పక్షాన ఒక వ్యక్తి పనికిరాని వ్యక్తులు కూడా మహిళనే గౌరవం లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో కూడా బయట మహిళల గురించి గొప్పగా మాట్లాడేటటువంటి కేటీఆర్ అన్న కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో సభ్యులు కానీ కనీసం తోడబుట్టినటువంటి మహిళ గురించి అంత నీచంగా మాట్లాడితే స్పందించినటువంటి పరిస్థితి వచ్చింది. దానిలో భాగంగా జరిగేటటువంటి పరిణామాల్లో భాగంగానే బయటికి రావడం జరిగింది. దక్షిణ భారతదేశంలో జైలుకు పోయి వచ్చినటువంటి బలమైన వ్యక్తులలో జయలలిత గారి తర్వాత అదే పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి కవితక్క. తనకు మూలాలు తెలుసు, తన ప్రయాణం తెలుసు. తనేదో వేష భాషల్ని నమ్ముకొని ముఖ్యమంత్రి అయితేనేటటువంటి బ్రహ్మలలో ఉండేటటువంటి వ్యక్తి కాదు. 1000% కూడా గ్రౌండ్ నుంచి నిర్మాణం చేసుకుంటూ భవిష్యత్తులో తెలంగాణలో ఇప్పుడున్నటువంటి నాయకత్వం కంటే కేసీఆర్ గారి కంటే మెరుగు కూడా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతుందని మా బలమైన నమ్మకం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి అనే పవర్ఫుల్ సీఎం ఉండు అని చెప్పేసి అంటే తర్వాత బీజేపీ అటు కేంద్రంలో ఉంది, తర్వాత ఇక్కడ కూడా బలంగానే ఉంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్. ఇప్పుడు ఈ మూడు పార్టీలను దాటుకొని వస్తారా? 100% కూడా మేము అనేది అదే. ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు తెలంగాణ ఆత్మగౌరవ నినాదం అనేది టీఆర్ఎస్ పార్టీ పదంలోనే ఉండేది. బీఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత తెలంగాణ మూలాలు అనేవి కనపడకుండా పోయినాయి. ఇలా భారతీయ కాంగ్రెస్ పార్టీ అంటారు, భారతీయ జనతా పార్టీ అంటారు, భారతీయ రాష్ట్ర సమితి అంటారు. కానీ తెలంగాణ అనే పదానికి ఆత్మగౌరవ మూలాలు దెబ్బతినే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. దానిలో భాగంగానే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మళ్ళొకసారి తెలంగాణ ఆత్మగౌరవ మూలాల మీద దెబ్బ కొడుతున్నటువంటి సందర్భం వచ్చింది. అది నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తెలంగాణలో ఆ ఫ్లేవర్ పోయింది. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఆత్మగౌరవం ప్రాణమైన పోగు తీసుకుంటారు, కానీ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ప్రవర్తించారు. కాబట్టి ఆ స్పేస్ ఉంది. 1000% కూడా మహిళనే గౌరవం లేకుండా ఎవరెవరైతే ఏవైతే మాటలు అన్నారో ఆ సందర్భాన్ని ప్రజలకి ఏదైతే మాట గౌరవాన్ని అయితే కోల్పోయే విధంగా చేసారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. 1000% కూడా తెలంగాణ అనే ఫ్లేవర్ తో ఆత్మగౌరవంతో తెలంగాణ ప్రజల మధ్యలో అతిపెద్ద రాజకీయ సునామీ సృష్టించబోతుంది. అయితే ఇదే తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. తర్వాత విజయశాంతి గారు అంత ఫేమస్ పర్సనాలిటీ, అంత గొప్ప ఏమంటారు అంటే సెలబ్రిటీ కావచ్చు. తర్వాత దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు అంటే హోంశాఖ మంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ ప్లేస్, తర్వాత నాగం జనార్దన్ రెడ్డి లాంటి పవర్ఫుల్ లీడర్లు. అంటే వీళ్ళ వల్లనే కాలేదు, కవిత గారి వల్ల అవుతుంది. ఏదైనా రాజకీయాల్లో చాలా పేషెన్సీ ఉండాలి. కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రపతి పెట్టినప్పుడు కూడా గుప్పెడి మందితోటే ప్రారంభమైంది. సుదీర్ఘంగా రాజకీయంగా నిలదొక్కున్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యారు. మీరు చెప్పిన పేర్లలో ఎవరు కూడా పట్టుమని 10 ఏళ్ళు దాకా కూడా పార్టీ నడిపే పరిస్థితి లేదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినా, నాగం జనార్దన్ పెట్టినా, దేవేందర్ గౌడ్ పెట్టినా ఎవరు కూడా 10 ఏళ్ళు 5-6 ఏళ్ళ నుంచి కూడా దాన్ని నడపలే. కానీ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు 15 ఏళ్ళు సుదీర్ఘంగా నడపగలిగితే, ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి సినిమా యాక్టర్ కూడా 15 ఏళ్ళు ఉండటం వల్ల ఇలా డిప్యూటీ సీఎం కాగలిగిండు. అదే తరాలో పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి, కింద నుంచి మూలాల్ని చదివినటువంటి వ్యక్తి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా భారతదేశ రాజకీయాలకు క్షుణ్ణంగా చూసినటువంటి వ్యక్తిగా కశ్మీర్ పండిట్ల కాడ నుంచి మొదలు పెడితే తెలంగాణ సమస్యల దాకా పోరాడిన వ్యక్తి అన్నటువంటి అనుభవం ఉన్నటువంటి కవితక్క తూతు మంత్రంగా ఎప్పుడు ఆలోచన విధానం చేయట్లేదు. బలంగా భవిష్యత్తు తరాలలో ఒక 15 ఏళ్ల పాటు రాజకీయ పునాదులతో కొత్త తరానికి అవకాశం ఇచ్చడానికే పార్టీ దిశగా పోతుంది. ఇటు రేవంత్ రెడ్డి
బీజేపీ మనం అదొక ఒకళ్ళు ఆడిస్తే ఆడేంతటువంటి చిన్న వ్యక్తి అనుకుంటే అంత భ్రమ ఇంకోటి అవసరం లేదు. ఆ ఏ పార్టీ ఆడించినా ఆడాల్సినటువంటి అవసరం లేదు. ఆమె క్లియర్‌గా కేసీఆర్ గారి వారసత్వంగా, ఆ రక్తంగా బలమైనటువంటి పునాదులతో నిర్మాణం చేసుకుంటది గానీ, ఒక పార్టీ ఆడిస్తే ఆడాల్సినటువంటి అవసరం గాని, అవకాశం గాని కవితక్కకి లేదు.